సో హై డార్లింగ్స్, ప్రశాంత్ నీల్ మూవీ బిల్డింగ్ కావచ్చు, తన స్కేల్ కావచ్చు, చాలా అంటే యూనిక్ గా అయితే ఉండింది అని చెప్పొచ్చు. ఏ డైరెక్టర్ లాగా అయితే తనైతే కాపీ అయితే కొట్టాడు. అంటే వేరే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేరే డైరెక్టర్ వచ్చేసరికి ఒకటే ఫీల్డ్, అంటే ఒకటే సీన్స్ కావచ్చు, ఒకటే మాస్, ఒకటే కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఒకటే సినిమాటోగ్రఫీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు వాడతారు. కానీ మన ప్రశాంత్ నీల్ గారు యూనిక్. తన సినిమాటోగ్రఫీ కావచ్చు, ఒకసారి విఎఫ్ఎక్స్ చూసుకోండి, అలానే మూవీ బిల్డింగ్ కావచ్చు, తన కాన్సెప్ట్ కావచ్చు, తన స్టోరీస్ కావచ్చు, చాలా డిఫరెంట్. కేజీఎఫ్ సిరీస్ కావచ్చు, సలార్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న డ్రాగన్ చూసుకోండి. ఒక మూవీ బిల్డ్ అయితే చేస్తాడు. అంటే ఫస్ట్ వచ్చేసరికి మూవీని ఎలా తీయబోతున్నా, ఏ ఏరియాలో తీయబోతున్నా ఆ వరల్డ్ ని అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ కేజీఎఫ్. నెక్స్ట్ వచ్చేసరికి సలార్. కాన్సార్ ఒక వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కాన్సార్ లో ఏం జరుగుతుంది, అసలుకి ఏ క్యారెక్టర్స్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్స్ రోల్ ఏంది, అదని చూపిస్తాడు. సో అదే అయితే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతాడు అని చెప్పొచ్చు. కలర్ గ్రేడింగ్ మొత్తం మనకైతే నైట్ లో అయితే చూపిస్తాడు అని చెప్పొచ్చు. అది చాలా ఎక్కువ యూనిక్ అయితే అనిపిస్తుంది. అంటే కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది, ఒక కొత్త మూవీ చూస్తున్నామని. అలా మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఏ డైరెక్ట్ లాగా ఫాలో అవ్వకుండా తనే ఒక యూనిక్ అయితే క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. అది చాలా మందికి అయితే నచ్చింది అని చెప్పొచ్చు. అది కేజీఎఫ్ సిరీస్ నచ్చింది, సలార్ నచ్చింది, ఇప్పుడు వస్తున్న డ్రాగన్ మూవీ గ్లిమ్స్ కూడా చాలా మందికి అయితే నచ్చింది అని చెప్పొచ్చు. అలానే మన ప్రశాంత్ నీల్ గారు మైండ్ సెట్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. మన హీరోస్ ని చూపించే విధానం కావచ్చు, అలానే మనకి కాన్సెప్ట్ అంటే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అలానే విలన్స్ కి ఇంట్రొడ్యూస్ చేసే విధానం. మన ప్రశాంత్ నీల్ మూవీస్ లో విలన్స్ వచ్చేసరికి ఒక్కరు ఇద్దరు అయితే ఉండరు. మినిమం ఒక 5 నుంచి 8 మెంబర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటాయి. ఇప్పుడు సలాలో చూసుకోండి ఎంత మంది విలన్స్ ఉంటారు, కేజీఎఫ్ లో చూసుకోండి ఎంత మంది విలన్స్ ఉంటారు. ఇప్పుడు వస్తున్న డ్రాగన్ మూవీలో కూడా చాలా డిఫరెంట్ విలన్స్ అయితే మనకైతే చూపిస్తున్నాడు అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. అలా మన ప్రశాంత్ నీల్ గారు అయితే తనకంటూ ఒక యూనిక్ తన వరల్డ్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. సో ప్రశాంత్ నీల్ మైండ్ సెట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ప్రశాంత్ నీలే ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నారు వేరే డైరెక్టర్ కి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎంతమంది డ్రాగన్ సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారు అనేది డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.